హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ గేమ్ మైన్క్రాఫ్ట్. ఈరోజు నుంచి మన ఛానల్లో ఈ గేమ్ వీడియోస్ గిట్ట రాబోతున్నాయి. సో నేను ఇప్పుడు ఒక సర్వర్ క్రియేట్ చేసిన మా ఫ్రెండ్స్తో ఆడతాం. ఇప్పుడైతే వాళ్ళు కొంచెం పనిలో పడి రాలేకపోతుండ్రు. ఫ్యూచర్లో వాళ్ళు గిట్ట జాయిన్ అవుతారు. సో లెట్స్ బిగిన్ ద న్యూ వీడియో. ఓకే గాయస్, ఇప్పుడు ఈరోజు మనం అయితే ఫస్ట్ కొంచెం వుడ్ కలెక్ట్ చేసుకుందాం. సో దెన్ స్టోన్ ఏజ్ అప్గ్రేడ్ అయ్యి అండ్ ఐరన్ గిట్ట అప్గ్రేడ్ చేసుకుందాం. మేబీ ఐరన్ హెవీగా దొరికితే ఐరన్ ఆర్మర్ గిట్ట అప్గ్రేడ్ అయిపోదాం ఈరోజే. అండ్ నెక్స్ట్ ఒక విలేజ్ అన్న వెతుకుదాం, ఆర్ఎల్స్ మన బేస్ కట్టడానికి ఒక కొత్త ప్లేస్ అన్న వెతుకుదాం. ఎక్స్ప్లోర్ అయితే కొద్దిగా చేద్దాం ఈరోజు అండ్ అప్గ్రేడ్ ఇట్ అవుదాం యాజ్ వెల్ యాజ్. చూద్దాం ఈరోజు వీడియో ఎట్లా రాబోతుందో. సో ఇప్పుడు మనం ఒక క్రాఫ్టింగ్ టేబుల్ చేసుకుందాం. అండ్ కొన్ని స్టిక్ అండ్ దెన్ క్రాఫ్టింగ్ టేబుల్. అండ్ ఇప్పుడు క్రాఫ్టింగ్ టేబుల్లో మనం ఒక పికాక్స్ కాడికి చేసుకుందాం. మొత్తం ఎక్కువ ఒక పికాక్స్ చేసుకొని స్టోనేజ్ డైరెక్ట్ స్టోనేజ్ అప్గ్రేడ్ అయిపోదాం. సో ఎట్లెక్కనే స్టోన్ ఉంది, సో స్టోనేజ్ గిట్ట అప్గ్రేడ్ అయిపోదాం. అండ్ స్టోనేజ్లో ఒక పికాక్స్ తీసుకుందాం. ఒక ఫర్నెన్స్ కావాలి కాబట్టి ఫర్నెన్స్ అండ్ యాక్స్ తీసుకుందాం. షీల్డ్కు ఐరన్ వెతకాలి. ఫస్ట్ ఒక షీల్డ్ వచ్చిన సార్ మనకు. సో ఫర్నెన్స్ చేయడానికి 8 కాబుల్ స్టోన్ కాబట్టి ఎక్కువద్దు, 8 తీసుకుందాం. ప్లస్ యాక్స్ ఒక 3 కాబట్టి 3. ఒక యాక్స్ అండ్ ఒక ఫర్నెన్స్ తీసుకున్నాం ప్లీజ్. ఒక యాక్స్ ఒక ఫర్నెన్స్ రెడీ. ఇప్పుడు గిట్ట తీసుకొని పోయి కొంచెం ఫుడ్ కలెక్ట్ చేసుకుందాం. ఫస్ట్ మనం ఎక్కువ ఆగా ఈరోజు కోడ్లు బాగున్నాయి కదా. ఏ షీప్ గిట్ ఉంది కదా, స్ప్రెడ్ చేసుకున్నాం అట్లా నైట్ అయ్యేలోపు. సో ఇంకా నాకు ఒక 2 ఊళ్ళు కావాలి. సో వెతుకుదాం. ఫిక్స్ అయితే వద్దు గైస్, మనం సర్వర్లో నేనైతే చంపాను, మనం మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇష్టం. నేనైతే ఇంటెన్షనల్గా ఏ పిగ్గుని చంపదలుచుకోలేదు. అండ్ అక్కడ కొంచెం కౌస్ ఉన్నాయి. నాకు ఇప్పుడు కావాల్సిన షీప్స్, మెయిన్గా షీప్స్ కావాలి. నైట్కి బెడ్ కావాలంటే. సో నైట్ సర్వైవ్ అయిపోదాం బెడ్ చేసుకుంటే. ఇట్లాగో ఒక లెక్క సర్వైవ్ అవ్వచ్చు నైట్ అయితే బెడ్ ఉంటే. సో ఒక్క షీప్ ఒక్కటే కనిపించింది గైస్, ఇంకా షీప్స్ అయితే కానొస్తలో ఈ ఏరియాలో. చూద్దాం, ఇంకా ఏరియా కొద్దిగా ఎక్స్ప్లోర్ చేద్దాం, ఎట్లుంటుందో చూద్దాం. సో ఇది మొత్తం ఒక ఐలాండ్ లెక్క ఉంది గైస్. మేబీ ఫ్యూచర్లో ఐలాండ్ అంటే కొంచెం బెటర్ గైస్, క్లీన్ చేసుకొని నీట్గా లైక్ అంతా మంచిగా చేయొచ్చు. సో చూద్దాం, ఇంకో షీప్ గిట్ట దొరికింది మాటల్లోనే. సో చూద్దాం ఈరోజు మనకు బెడ్ సెట్ అవుతుందా ఈ నైట్ కల్లా కాదా. సో ఇంకొక ఊలు కావాలి. సో ఎస్ గైస్, సెట్ అయిపోయింది ఇంకా. సో ఎస్, ఈరోజు మనకు అయితే ఒక బెడ్ వచ్చింది అండ్ ఫర్నెన్స్ ఇటే వేసుకుందాం. సో కోల్ వెతకాలి గైస్, కోల్ వెతుకుదాం పోయి. ఫుడ్డింగ్ కొంచెం కలెక్ట్ చేద్దాం కోల్ వెతికేసి. సో ఫుడ్ చేసుకున్నాక దగ్గరలో ఏమైనా కేవ్ ఉంటే ఐరన్ మైనింగ్కి వెళ్దాం. మేబీ ఒక పికాక్స్, ఒక షెవల్, ఒక షీల్డ్ వచ్చిన చాలు మనకి రోజుకు, ఎక్కువ ఏమొద్దు. ఐరన్ ఆర్మర్ అంతా నెక్స్ట్లో చూసుకుందాం. ఒకవేళ దొరికితే ఐరన్ ఆర్మర్ దొరికినంత ఈ ఎపిసోడ్లోనే ఐరన్ ఆర్మర్ ఇట్లా చేసేసుకుందాం. సో ఇక్కడ ఫుడ్ స్మెల్ కావాల్సింది కోల్ గిట్ట దొరికింది ఇక్కడనే ఉంది. సో కోల్ మైన్ చేసేద్దాం. యా కోల్ మైన్ చేస్తున్నాం. సో కోల్ మైన్ చేసేసి మనం ఫుడ్ని కుక్ చేసుకుందాం. ఫుడ్ కుక్ చేసుకొని ఇంకా ఎక్స్ప్లోరేషన్కి వెళ్ళిపోదాం. ఒకవేళ
దారిలో ఏమన్నా కేవ్స్ కానొస్తే కేవ్స్ గిట్ట మనం ఎక్స్‌ప్లోర్ చేద్దాం. సో, ఐరన్ కావాలి కాబట్టి మెయిన్‌గా. సో, కాపర్ ఉంది గైస్. కాపర్ అయితే నెక్స్ట్ తీసుకుందాం. ఇప్పటికైతే వద్దు కాపర్‌తోని నాకైతే ఎటువంటి ప్లాన్స్ లేవు. ఒకవేళ ఫ్యూచర్‌లో ఏమైనా ప్లాన్స్ వస్తే చేద్దాంలెండి గైస్. ఇప్పుడు ఒక ఫుడ్ అయిపోతుంది గైస్. ఫుడ్ చేసేసుకుందాం తొందరగా. ఫుడ్ స్మెల్ చేసుకుంటే మనకు అలాగే బెడ్ ప్యాక్ చేసుకుందాం. కొంచెం లాక్ ఎక్స్ట్రానే పెట్టుకున్నాం గైస్. అక్కడికంటే పనికొస్తదని చూడాలి. సో, ఒక బెడ్ తయారు చేసుకుందాం. క్లోతింగ్‌కి వెళ్ళిపోదాం. ఫుడ్ కుక్ అయినాక నెక్స్ట్ సెకండే ఎక్స్‌ప్లోరేషన్ స్టార్ట్ చేద్దాం. సో, షూటింగ్ ఆఫ్టర్‌నూన్ గైస్. చూద్దాం మళ్ళా ఆఫ్టర్‌నూన్ అయ్యేటప్పుడు ఉంది కొద్దిసేపట్లో. కానీ నాలోపు ఇది ఫేక్ కుక్ అయ్యేలోపు కుక్ అయ్యేలోపు కొంచెం ఫుడ్ దొరుకుతాం. మేబీ ఇది సరిపోకపోవచ్చు. సో, ట్రై చేద్దాం. దొరుకుతుంది. చీప్ ఉంది చీప్ తీసుకుందాం. నాకు నువ్వులేమొద్దు. నాకు ఫుడ్ కావాలి. చికెన్ దొరుకు చికెన్ తెచ్చుకుంటాం. ఇలా చికెన్ కూర వండుకుంటున్నాం. చికెన్ మటన్ అన్ని కూరలు చేసుకుంటున్నాం గైస్ ఈరోజు అయితే. ఫార్మింగ్ గిట్ట చేద్దాంలేండి గైస్. టైం తీసుకుందాం, కొంచెం టైం పడుతుంది. మన శ్రమ లేకుండా కూల్ ఫిష్ చంపేసింది గైస్. చూద్దాం రేపు ఈరోజు నైట్ సర్వైవ్ అవుదాం. మార్నింగ్ కల్లా బోన్ దొరికితే రేపటి మార్నింగ్ కల్లా డాగ్ని గిట్ట మనం టైం చేసుకుంటాం. టైం చేసుకున్నాక ఏమన్నా పెట్టాలో గైస్ టైప్ చేసి కామెంట్ చేయండి గైస్. మీరు ఏ నేమ్ చెప్తే దాంట్లో పెస్ట్ నేమ్ తీసుకొని పెడతా. అండ్ ఇక్కడ ఒక చికెన్ ఉంది. సో, చంపేద్దాం దీన్ని గిట. ఈరోజు ఫుడ్ సెట్ ఉంటుంది మనకు. కొద్ది దొరకు. ఎస్ గైస్, కొంచెం బెటర్ ఇప్పుడు మనకు పోయి మిగతా ఫుడ్ మొత్తం బేక్ చేసుకుందాం. బర్చూడ్ అంత వైట్ ఉంటుంది గాయస్. కొంచెం ఎప్పుడైనా బిల్స్కి యూజ్ అయితే యూజ్ చేద్దాం. అయితే వద్దులేండి. ఓకుంది సరిపోతే 34 ప్లాంక్స్ కదా. ట్రేడర్ హీటప్స్ పనేయండి గాయస్. ఈరోజు ఎపిసోడ్లో చూద్దాం ట్రేడర్ ఏం ట్రేడ్ చేస్తాడు. ట్రేడర్ రావరా. స్టిక్స్ పట్టుకుందాం గాయస్. మళ్ళీ వానికి హిట్ ఏంటంటే ఇంట్లో లైన్ వేస్తాడు. సో, పంప్కిన్ షీట్స్, లైట్ స్లైమ్ బాల్, చెర్రీ స్లాపింగ్ ఏం వద్దులేండి గైస్. మనం వెతుకుతాం. ఎక్స్ప్లోరేషన్లో దొరుకుతుంది. ఎట్లా లైమ్ డై చేసుకోవచ్చు. పాడ్జాల్ ఇంకా కొంచెం ఇప్పటికైతే మనకు అది అవసరం లేదు కాబట్టి లైట్ తీసుకోండి గైస్. నైట్ అయిపోతుంది గైస్. ఇప్పుడు మనం ఫర్నేస్ దగ్గరికి వెళ్ళిపోవాలి తొందరగా. స్లీప్ వేసేద్దాం అక్కడనే. ఫర్నేస్ ఇక్కడ ఉంది గైస్. సో, బెడ్ని పెట్టిన రిస్పాన్ పాయింట్ సెట్ చేసుకున్నా. అండ్ ఫుడ్ని చేంజ్ చేద్దాం గైస్. ఫుడ్ కుక్ చేసేద్దాం మనం. ఆలోపు ఒక స్లీప్ క్విక్ రిమిక్స్ చేసుకుందాం గైస్. చూద్దాం గైస్. ఇప్పుడు ఫుడ్ తొందర కుక్ అయితే వెళ్ళిపోదాం గైస్. అక్కడ ఏమని ఇంకా లొకేషన్ అక్కడ సైడ్ తర్వాత అక్కడ సైడ్ వెళ్ళిపోదాం. అందుకు ఒక సైడ్ కేవ్స్ దొరికితే అనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఇక్కడ ఫారెస్ట్ ఉంటుంది. ఇదంతా ఫారెస్ట్కి వెళ్తే కొంచెం తక్కువైనట్లు అవుతుంది మొత్తం. సో, ఇందాక ఇక్కడ సైడ్ పోయినాం కదా, కొంచెం ఫారెస్ట్ లేనట్లు కానొచ్చింది. సో, ఇక్కడ సైడ్ పోదాం. తొందరగా దొరుకుతుంది. మళ్ళీ ఓపెన్ ఏరియా సీట్ ఉంటుంది కాబట్టి. సో, చూద్దాం. అండ్ నాతో స్లాప్లింగ్స్ ఉన్నాయి. ఒకటే ఉందిలేండి. ప్లాన్ చేసేద్దాం. అదే గ్రో అవుతుంది ఎప్పటికొకప్పటికి. ఎట్లా అది ఓకే. చెర్రీ అంటే పెట్టుకుంటుంటే ఇన్వెంటరీలను. ఫుడ్ కుక్ అవుతుంది. అయిపోతుంది. లాస్ట్ ఒక 2 చికెన్స్ ఉన్నాయి. ఈ రోజుకైతే ఫుడ్ సెట్. మళ్ళీ రేపటికి నెక్స్ట్ వీడియోకి చూడాలి గైస్ ఫుడ్ ఎట్లనో. మేబీ వస్తే వాళ్ళకు మా ఫ్రెండ్స్ ఇట్లా రావచ్చు నెక్స్ట్ వీడియోకి. ఈ వీడియో అయితే ఇట్లా కంటిన్యూ చేసేస్తున్నా. అయిపోతుంది.
సో లాస్ట్లో ఉంది. సో తీసుకొని వెళ్ళిపోదాం గైస్. అండ్ మనకి ఊళ్ళో అవసరం లేదు గైస్. పెట్టేద్దాం ఊళ్ళని. మళ్ళీ స్టోరేజ్ ఇన్వెంటరీ వేస్ట్ దానికి. ఇవి అవి యారోస్ చేయడానికి వస్తాయి గైస్. పెట్టుకుందాం ఏమన్నా ఇప్పుడు సడన్గా యారోస్ సీట్ వస్తే చూద్దాం. అండ్ అవును గైస్, నైట్ కొద్దిసేపు సర్వే చేసుకుని అయిపోయేది. బోన్స్ దొరికే ఆ వోల్ఫ్ ఆ డాగ్ని టేమ్ చేసుకునేటువంటి. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా వద్దాంలేండి మళ్ళీ టీమ్కి. మీ లొకేషన్ ఐడియా ఉంది, కోఆర్డినేట్స్ గుర్తున్నాయిలేండి. స్పాన్ పాయింట్ ఇట్లా ఇక్కడనే ఉంది కాబట్టి ఏం కాదండి. జంగే బాగా దొరుకుతాయి. అండ్ ఎక్స్ప్లోరేషన్ చేస్తుంటే బాగానే ఉంది గైస్. ఇక్కడ సైడ్ అయితే లొకేషన్ కొంచెం. సో చూద్దాం. ఇదంతా ఒక ఐలాండ్ లెక్క ఉంది గైస్. సో స్టోనీ బీచ్ ఉంది ఇక్కడ. ఏమన్నా ఐరన్ మేబీ స్పాన్ అయ్యొచ్చు కొన్ని టోన్లల్లో. సో చూద్దాం. పోయి కోల్ ఉన్నా సరే ఇప్పుడు మనకు కోల్ టార్చెస్ చేసుకోవాలి కాబట్టి. సో కోల్ ఉన్నా దాంట్లో పడి కోల్ ఉందా అని వెతుకుదాం. ఇక్కడైతే ఐరన్ ఉంది గైస్, మైన్ చేసేద్దాం. ఓపి ఒక ఐరన్ వచ్చింది మనకు. హీట్ తక్కువ అవుతుంది, చూసుకోవాలి దాన్ని. అక్కడ కోల్ తీసుకోవాలి. ఎంత ఇక్కడ ఉన్నది, తక్కువనే ఉంది గైస్ కోల్. చూద్దాం ఎంత దొరుకుతుందో ఈరోజు అయితే కోల్ మొత్తానికి. ఎపిసోడ్కి కోల్ అనిపిస్తే మాత్రం వదలండి గైస్. నేను చూద్దాం ఏమవుతుందో ఈరోజు. ఎంత కోల్ దొరుకుతుందో ఇట్లా లాస్ట్ కౌంట్ చేసేద్దాం. అంటే యూజ్ చేసింది వదిలిపెట్టేసి నార్మల్ మన ఇన్వెంటరీలో ఎంత ఉందో కౌంట్ చేసుకోవచ్చు ఒకసారి. ఇక్కడ ఇంత కోల్ ఉంది గైస్. సో పికాక్స్ పోయినా సరే కానీ కోల్ని అయితే వదిలిపెట్టాను. దొరికిన కోల్ని దొరికినట్లు తీసుకుంటా. ఫ్యూచర్లో మనకు కోల్తో కొంచెం పని ఉంటుంది లేని గైస్. ఈ ఒక కేవ్ ఉంది కానీ అండర్ వాటర్ కేవ్ వద్దు ఇప్పుడే. ఫ్యూచర్లో చూద్దాం ఆ కేవ్ని. మస్తు దొరుకుతాయి అట్లాంటివి. సో ఫ్యూచర్లో చూద్దాం అట్లాంటి వల్ల. సో చూద్దాం గైస్ ఈరోజు ఇక్కడ సైడ్ ఏమైనా కేవ్స్ దొరుకుతాయేమో. సో ఇక్కడైతే ఒక కేవ్ ఉన్నట్లు అనిపిస్తుంది, పోయి చూసొద్దాం. ఉంటే ఇట ఎక్స్ప్లోర్ చేద్దాం. మేబీ ఐరన్ దొరికితే తీసుకుందాం. షీల్డ్ ఐరన్ ఆర్మర్ వచ్చి తీసేసుకుందాం. అండ్ ఒకవేళ ఎక్స్ప్లోరేషన్లో విలేజ్ దొరికితే యాడ్ నేను చేసేద్దాం గైస్. సో ఇదొక చిన్న కేవ్ అన్నారు గైస్. ఇది చిన్న హోల్ లెక్క పడ్డది అందుకు ఇక్కడ మళ్ళీ. సో మన పెద్ద కేవ్స్ ఉన్న సార్ గైస్ మనకు ఐరన్ ఎక్కువ దొరుకుతాయి. కొంచెం అరౌండ్ 26 ఐరన్ దొరకాలి గైస్. ఇదొక చిన్నది గైస్. డైరెక్ట్ ఉంది పనికి వస్తుంది డైరెక్ట్ అయితే బిల్స్కి. పెద్దదే గైస్ కేవ్. ఇదా చాలా పెద్దది గైస్. ఇప్పుడు వేయడం అంటే మనం బయటికి రాలేము. విత్ ఐటమ్స్తో బయటికి రావచ్చు అని ఐటమ్స్తో రాలేము. ఫ్యూచర్లో ఉందండి. సో ఇంకా చూద్దాం గైస్. సో ఇదంతా ఒక ఐలాండ్ లెక్క ఉంది. ఓ ఓ ఓ ఓ చూసుకోలేదు, కింద బ్లాక్స్ ఉన్నాయి. సడన్ వచ్చేసా. సో హీల్ అయినాక పోదాం గైస్ మళ్ళీ. ఆలోపు మనం ఇవి చేసుకుందాం గైస్. కొన్ని స్టిక్స్ చేసుకొని టార్చెస్ చేసేసుకుందాం. సో 6 అంటే స్టిక్స్ వస్తే వచ్చేసిన ఒక 24 ఎనఫ్ గైస్ ఇప్పటికైతే మనకు అది. అండ్ కొంచెం మనకు రీజన్ అయినాక వెళ్ళిపోతే బెటర్. అండ్ నేను అప్పుడు లోపు ఒకటి ఇది చేసుకుంటా గైస్. షీల్డ్ ఒక ఐరన్ దొరికింది, షీల్డ్ చేసేద్దాం దాంట్లో. సో షీల్డ్ చేసేసుకుంటే మనం సో షీల్డ్ రెసిపీ సో ఇప్పుడు ఇది మైండ్ చేసేద్దాం గైస్. అండ్ క్రాఫ్టింగ్ టేబుల్ కూడా తీసేసుకుందాం. షీల్డ్ని ఆఫ్ హ్యాండ్లో పెట్టేసుకొని వెళ్ళిపోదాం. సారీ. ఓకే గైస్, ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయాం. టాప్ సీట్ ఉన్నాయి కాబట్టి ఈవెంట్ టార్చెస్ ప్లేస్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఓ
షీల్డ్ గైస్, ఒక సారీ గైస్, స్వాట్ చేసుకోండి. ఇట్లా మనం లోపల దీంట్లోతో గొడవ పడలేం గైస్. ఫస్ట్ అది చూసేసుకుందాం. ఒకటి కాకుండా ఒకటి కోల్ ఉంది గైస్, పైకి రావడంతో మనకు కోల్ కానొచ్చింది. మళ్ళీ నాకు ఎలా మిస్ చేసానో అర్థమవుతలేదు ఈ కోల్ని. ఇప్పుడు ఎప్పుడంటా మేబీ ఇప్పుడు ఈ విషయంగా. సో తొందరగా మైండ్ చేసుకుందాం కోల్ని, మళ్ళీ నైట్ అవుతుంది. కేవ్ ఎక్స్ప్లోరేషన్ ఉంది. సో కేవ్ గిట్ట కొంచెం పెద్ద దాని లెక్కనే ఉంది, మరి చిన్న దాని లెక్క లేదు. మేబీ కేవ్ని చూస్తుంటే అనిపిస్తుంది లైక్ ఒక మనకు ఫుల్ సెట్ ఆఫ్ ఐరన్ ఆర్మర్ వచ్చేయచ్చు. ఏమో మళ్ళీ డెప్త్ అవుతుంది లోపలికి. డెప్త్ అంటే పక్క ఐరన్ ఎక్కువనే కానొస్తుంది. సో ఆ లోపు మనం ఇది ఒక స్పాట్ చేసేసుకుందాం గైస్. ఒకటి కాదు 2 చేసుకుందాం, ఎంతకన్నా మంచిది ఉంటుంది. ఎనఫ్ అక్కడ సైడ్కి ఒక సైడ్కి ఉంటుంది. సో ఇంకొకటి తక్కువైంది కాబట్టి ఇక్కడ స్టోన్కి అయితే మనకు ఎక్కువ లేదు కాబట్టి ఏం తీసుకుంటలేను గైస్ అంతగానో. ఇప్పుడు స్టోన్ అనేది ఇక్కడ మనకు నీడ అవసరం లేదు. కావాలంటే మనం కలెక్ట్ చేసుకోవచ్చు మళ్ళీ తర్వాతకి. సో నాతో బీఫ్ అయితే అయిపోతుంది, చూసుకుందాం ఏమవుతుందో. సో ఇక్కడ అనవసరంగా ఇన్ని టార్చెస్ ప్లేస్ చేసిన గైస్. ఒకటి ఎనఫ్ ఇక్కడ వేస్ట్. ఇనిషియల్ స్టేజ్లో మనకు వేస్ట్ వద్దు. సో చేతిలో స్వాడ్ గిట్ట పట్టుకుందాం. ఓ అయిపోయింది గైస్, ఇక్కడ సైడ్ వచ్చేసినాం మనం. సో ఇంక ఇక్కడ ఇది వద్దులేండి టార్చ్, ఆ లైటింగ్ ఉంది కదా ఎనఫ్. ఇక్కడ పెడతాను టార్చ్ని, ఇది తీసేది. ఇక్కడ కోల్ చూసినాం కదా గైస్, మనం కోల్ కలెక్ట్ చేసుకున్నాం అన్నది. స్ట్రింగ్ కలెక్ట్ అయింది మనకి ఇప్పుడే ఎనఫ్. సో కోల్ అయితే చాలానే వస్తుంది, కొద్దిగానే ఉందిలేండి గైస్. మరి ఉందిలేండి గైస్, లోపలికి ఉంది కోల్. ఈడ మైండ్ చేద్దాం గైస్, దొరికిన కోల్ని దొరికినట్లు. ఫ్యూచర్లో మనం ఎంతగానో స్మెల్ చేస్తామో తెలియదు కాబట్టి సో ఇప్పుడే కలెక్ట్ చేసుకుందాం. ఇంకో కింద ఐరన్ గిట్ ఉంది గైస్, అట్లే ఐరన్ గిట కలెక్ట్ చేసేద్దాం. ఒకటే అనుకున్నా గైస్, 2 ఉన్నాయి. సో మనకి ఇప్పుడు 2 ఐరన్ దొరికినాయి. ఇంకొక ఐరన్ 24 గైస్. 24 దొరికితే ఒక ఫుల్ ఐరన్ ఆర్మర్ వస్తుంది. చూద్దాం ఆ 24 దొరుకుతుందో ఈరోజు లేదా నెక్స్ట్ ఎపిసోడ్ అయినా. సో ఇక్కడైతే కోల్ ఉంది గైస్, కానీ హైట్లో ఉంది, చాలా హైట్లో ఉంది గైస్. వచ్చేటప్పుడు తీసుకుందాం, మళ్ళీ ఎట్లా అదే పైకి ఎక్కాలి కాబట్టి. కింద అయితే ఒక స్పైడర్ కానొస్తుంది గాయస్ నాకు. సో పోదాం. సో గాయస్ కోల్ ఉంది, స్పైడర్ని చంపుదాం మనం పోతుంటే. ఇట్లా కానొస్తుంది అబ్బా, కొంచెం మైండ్ చేయాలి, తప్పదు. కోల్ డిస్ట్రాక్టర్ అయిపోతా. కోల్ యూజ్ ఉంటుంది గాయస్, యూస్ఫుల్ కోల్ అందుకే. ఓ బై మిస్టేక్ టార్చ్ ఉన్నది మూవ్ చేసాను గైస్. టార్చ్ పెట్టేసుకుందాం, మళ్ళీ కోల్ మైనింగ్లో చూసినాం. సో నా ఐరన్ పికెక్స్ అయిపోతుంది గైస్, కొత్తగా చేసుకోవాలి మళ్ళీ. సో దీన్ని బ్రేక్ చేయను గైస్, తీసి పెడతా ఇట్లాంటి ఈ టూల్స్ మొత్తం నేను. సో లాస్ట్కి మనం ఒక మ్యూజియం లెక్క కడదాం, అందులో ఫస్ట్ వల్ల అన్నీ వేసి పెట్టేద్దాం ప్రస్తుతానికి. ఇప్పుడు ఇది స్వాడ్ ఈ పికాక్స్ అయినా గైస్ వద్దు, ఎక్కువ యూజ్ చేయొద్దు. సో కొత్తది బిల్డ్ చేసుకుందాం. సో దానికి కొత్తది కావాలంటే స్టోన్ గిట్ ఉంది లేని గైస్. సో పికాక్స్ ఒకటి చేసేసుకుంటే స్టోన్ని మళ్ళీ అండ్ మనం దీన్ని బ్రేక్ చేసేయచ్చు. అండ్ ఇప్పుడు మనం షీల్డ్ని పెట్టుకున్నాం కదా గైస్, షీల్డ్ ఉందిలేండి. సో రైట్ మనం వెళ్ళిపోవచ్చు ఇప్పుడు. అండ్ ఐరన్ ఉందా అని చూస్తున్నా. సో నాకైతే ఎటువంటి ఐరన్ కానొస్తలేదు. బయట నైట్ అయినట్లుంది గైస్, ఒకసారి స్లీప్ వేద్దాం. ఎస్ నైట్ అయింది, కేవ్లో ఉండి స్లీప్ ఎందుకు అనుకోవచ్చు. ఉండాలి డే అన్న స్లిప్ అవుతుంది. ఎనీ డేస్ అవుతుందో మనకి ఎంపీగా తెలుసుకోలేదు, కానీ ఇక్కడ తెలుసుకునే మార్గం ఉంటే తెలుసుకున్నాం. సో డేస్ కౌంట్ ఉంటే బాగుంటుంది, కొంచెం థ్రిల్లింగ్ ఉంటుంది. ఇక్కడ ఐరన్ ఉంది గైస్. సో ఐరన్ ఇక్కడ ఉన్న ఐరన్ మైండ్ కదా 1 2 ఇంకెంత ఉంది గైస్. సో దాని కింద కాపర్ గిట్ ఉంది. సో మనకు కాపర్కి అవసరం లేదు కాబట్టి వదిలిపెట్టేద్దాం. సో ఐరన్ ఇంకా పైన ఎక్కడ లేదు. సో ముందరకు వేయబడుతుంది ఎంత ఐరన్ తెలియదు.
కొంచెం ప్రిపేర్ అనిపించింది కేవ్ అయితే అవన్నీ పైన అవుతుంది ఇంకా ఈవెన్ సో వెళ్ళాలి. ఇక్కడ కొంచెం సైడ్కి వచ్చేదాం మనం. ఇక్కడ ఇందాక స్పైడర్ చూసినాం కదా మనం, అదే సౌండ్ చూస్తుంది అప్పటి నుంచి. కానీ ఏడుందో కనిపిస్తలేదు, కానీ అది కనిపిస్తే దానికి అందుకుంటా ఉంటాం. దాని స్ట్రింగ్స్ మనకి ఏదో ఒక లెక్క యూజ్ అయితే అది తీసేసుకుని యూజ్ అయ్యి అంత దూరం ప్లేస్ అవ్వట్లేదు. సో రిస్క్ చేస్తున్నా, కింద ఎంతమంది ఉన్నారో తెలియదు, చూద్దాం పోయి. సో దిస్ ఈజ్ అ డెడ్ ఎండ్ గైస్. అక్కడ సైడ్ అయితే ఏం లేదు. అండ్ ఇక్కడ వచ్చేసింది గాయ్ స్పైడర్, నీకోసమే వెయిటింగ్ దా. ఇంకొంచెం అంతే గాయస్. ఇక్కడ ఐరన్ గిట్ ఉంది గాయస్, మనం తీసుకుందాం. సో ఇక్కడ ఇంకొక స్పైడర్ ఉంది. ఫస్ట్ టార్చ్ చేద్దాం. ఇప్పుడు ఈ స్పైడర్ వస్తే మనం ఇంకి వెళ్ళిపోద్దాం గైస్ పోయి. ఓకే ఇప్పుడైతే ఇక్కడ క్లియర్ కాబట్టి మనం తొందరగా ఐరన్ మ్యాన్ తీసుకున్నాం గైస్. 2 and 3. సో అంతే గైస్, 3 అనిపిస్తున్నాయి. సో టోటల్ ఎంత అయిందనేది మీకు ఇక లాస్ట్ ఎండ్లో చూసుకుని, ఇప్పటికైతే ప్రస్తుతానికి 8 ఉన్నాయి. సో ఒక టోటల్ ఎంత ఉన్నాయి అనేది చూసుకుందాం ఫ్యూచర్లో. పైకి గిట ఉంది గైస్, ఎక్కుదాం లాస్ట్. ఫస్ట్ అయితే కిందికి పోదాం. సో ఫుడ్ తినేసి వెళ్ళిపోదాం గైస్. సో చిన్న పోదాం రండి. పైన గోల్డ్ ఉంది గైస్, మనకు కావాల్సింది ఇప్పుడు ఐరన్. సో గోల్డ్ కాదు, ఐరన్ వెతుకుదాం, గోల్డ్ వద్దు మనకు. సో ఇంకా కిందికి వెళ్దాం. డీప్ ఫ్లైట్ ఇట్ వచ్చేయండి అప్పుడే. గాయస్ మనం డీప్ ఫ్లైట్ ఇట్ వచ్చేసాం ఇప్పుడే. సో ఇంకా కొంచెం ముందరికి వస్తే మనం జీరోలో ఉంటాము. అండ్ ఇప్పుడు మనం జీరోలోకి వచ్చేసాం గాయస్. చూద్దాం జీరోలో ముందర విచ్ ఉన్నాడు గాయస్. థ్యాంక్ యూ గెట్ గాయస్. చూద్దాం విచ్ సంగతి ఏందనేది ఇప్పుడు. సో గాయస్ అబ్బా షెట్ గాయస్. సో నాకు ఈ లొకేషన్ అయితే ఐడియా ఉంది గాయస్. నేను మిమ్మల్ని మళ్ళీ ఆ లొకేషన్కి వెళ్ళినాక కలుస్తాను. సో గాయస్ మనమైతే కేవ్ దగ్గరలోకి వచ్చేసాం. సో చూద్దాం. అనవసరంగా పోయినాం గాయస్ మనం ఇప్పుడు ఆ విచ్చుతోనికి. సో పోకుండా కొంచెం బతికి బయటకు వచ్చేటోళ్ళు మనం. సో నా హోప్ ఒక్కటే, ఇప్పటికైతే థింగ్స్ ఏవి డిస్పాన్ కాకుండా ఉంటే బాగుండు. సో జాంబీ గిట్ వచ్చేసింది గాయస్, ఎన్నో సౌండ్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు మళ్ళీ పోతే విచ్చిగాడు ఉంటాడు, మళ్ళీ కొడతాడేమో అని అనిపిస్తుంది. చూద్దాం, మేబీ ఎస్కేప్ కానీ ఇంకా ట్రై చేద్దాం మన దగ్గర నుంచి. ఉన్నాడా గాయస్? లేడనుకుంటా గాయస్. విచ్ డిస్పాన్ అయిపోయింది గాయస్. మన థింగ్స్ మెయిన్ ఇవి రెండు గాయస్ వీటికన్నా. సో నేను చేతిలో ఫుడ్ ఉందనుకున్నా గాయస్, మెయిన్ ఇన్వెంటరీలో లేదా చూసుకోలేదు. చూసుకుంటే ఆడనే అయిపోయేది. చూసుకోక చేసిన తప్పు గాయస్ అది. సో కోల్ని ఇక్కడ మనం అంతా ఆర్డర్లో సెట్ చేసుకుందాం మళ్ళీ. సో ఫుడ్ రెడీగా ఉండాలి గాయస్ మనకి ఎప్పుడైనా సరే. ఇప్పటి నుంచి ఫుడ్ రెడీగా పెట్టుకుందాం. సో అదంతా అవసరం లేదు, బయటికి పోయినాక పాడేద్దాం. అండ్ ఇంకా ఇప్పుడైతే మనకు 8 దొరికింది గాయస్ ఐరన్. సో వెతుకుదాం. ఇంకా ఇక్కడ పైప్ ఉంది కదా, సో పోదాం. తీసుకెళ్ళి చేద్దామని కాదు కానీ ఇది చూసిద్దాం. చీట కనిపిస్తాం మళ్ళీ బయటకు వచ్చేదాన్ని గైస్. దాంట్లో ఏం లేదు. మళ్ళీ ఎందుకు ఇంత దూరం? స్కెలిటన్ గాయస్. వన్ డ్యామేజ్ వాన్కే పడుతుంది గైస్, కానీ లిటిల్ బిట్ పోతుంది.
సో బోన్ ఇచ్చింటే బాగుండు గైస్, మా డాగ్ని టైం చేసుకునేటోళ్ళం మంచిగా. సో ఇక్కడ కొంచెం ఐరన్ అనుకుంటున్నా గైస్, అయితే ఐరన్ కాదా ఐరన్ చూసొద్దాం నేను గైస్, ఏముంది పోయేది. సో కాదు గైస్, గోల్డ్, అది గోల్డ్ మనం తర్వాత కొద్దామండి. ప్రస్తుతానికి అయితే ఐరన్ కానీ వస్తే, సో చికెన్ ఎందుకు గైస్ మనకి ఇప్పుడే. సో చికెన్ లాస్ట్కి తీసుకుందాం మనం. సో ఇక్కడ మొన్న వేస్తున్నాయా. సో కెన్ ఐ గో అండ్ గెట్ దమ్ ఐరన్. ఏమన్నా వేస్తున్నాయా చూడండి గాయస్, ఐరన్ కావాలి. మా ఇనిషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు ఐరన్ ఆర్మర్ ఒక్కటి ఉన్నా చాలు గైస్ మనకు. సో ఇక్కడైతే నాకైతే ఇంకేం ఐరన్ కానొస్తలేదు గైస్. రెడ్ స్టోన్ ఉంది, రెడ్ స్టోన్ తీసుకుంటుంటే కానీ ఐరన్ పికాక్స్ పెట్టాలి దానికి. సో ఇక్కడైతే ఏదో బొక్క ఉంది గైస్ చిన్నది, చూసొద్దామంటే చూసొద్దాం. కొంచెం ఇరుక్కునే ఉంది, బట్ డెప్త్ ఎంత ఉందనేది, లోపలికి ఎంత ఉందనేది తెలియదు. సౌండ్స్ వింటున్నామన్నా వస్తున్నాయని. ఇక్కడైతే ఈవెన్ స్పాన్ గిట కాలేదు గైస్ ఈవెన్ రైట్ నో ఇప్పటి వరకు. ఓ కిందికి ఇంకా ఉంది గాయస్ ఇడ, అండ్ లాపిస్ లజూలియా ఉంది. సో గాయస్ వి ఫౌండ్ ఎ డైమండ్ హియర్. సో మనకు ఒక డైమండ్ దొరికింది. ఏరియా అయితే నేను స్క్రీన్ షాట్ తీసుకుంటా, నేను ఈ కోఆర్డినేట్స్ మార్క్ చేసుకుంటా. సో వద్దాం ఫ్యూచర్లో ఏదైనా డైమండ్ అయితే కలెక్ట్ చేసుకుందాం మనం. సో ఈ లొకేషన్ అయితే ఐడియా తీసుకున్నాం కదా, డైమండ్ తీసుకుని ఇక్కడ ఐరన్ ఉంది గాయస్, కానీ టాప్ తీసి అయిపోయింది గాయస్. ఇప్పుడు టాప్ తీసుకోవాలి, డీప్ ప్లేట్ ఐరన్ కదా టైం పడుతుంది. చూద్దాం ఇంకేమన్నా మిరాకిల్ జరుగుతాయా. ఇప్పుడు డైమండ్ దొరికింది, నెక్స్ట్ ఒక మనకు విలేజ్ దొరికింది అనుకుంది, కొంచెం ఎక్స్ప్లోర్ చేస్తా. విలేజ్ దొరికితే ఓకే, అంటే ఏం లేదు గాయస్, చెంక్స్ నుంచి చూస్తా, దగ్గరలో మనకు దొరికితే ఓకే పోదాం. విలేజ్ ఇట దొరకకుంటే నేను పోదాం గాయస్. ఫస్ట్ అయితే మనం టార్చర్ చేసుకుంటాం, నాకైతే ఏం అనిపిస్తలేదు ఇలా కనిపించినప్పుడు రిస్క్ చేయడం ఎందుకు గైస్. మంచిగా టార్చర్ చేసుకొని వెళ్ళిపోదాం. ఇవన్నీ టార్చెస్ అయిపోయి, టార్చెస్ వచ్చాయి సింపుల్గా. కోల్ అయిపోగొడుతున్నా అనుకోకండి, కోల్ దొరుకుతుంది. కోల్ గురించి మనం అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళలో కావాల్సిన దానికన్నా ఎక్కువనే ఉంటుంది. సో మరి డెప్త్ వద్దులేం గైస్ మనకు. సో రిటర్న్ పోదాం, ఇంకా లోపలికి అక్కడ సైడ్ పోతే పైకి వస్తాం మనం. ఈ డైమండ్ అయితే కలెక్ట్ చేసుకుందాం గైస్, ఇంకా ఎన్నో నేను చెక్ చేస్తున్నాను గైస్. చుట్టుపక్కల మొత్తం రిమూవ్ చేస్తా, లైక్ లావా ఏమన్నా అట్లా చుట్టూ నాకు కలెక్ట్ చేసేసుకుంటాను గైస్. కలెక్ట్ చేసేసుకొని ఇన్వెంటరీలో పెట్టేసుకుంటాను, సో దట్ మీకు ఇట తెలుస్తుంది. సో ఒక్కటి అనుకున్నా గైస్, రెండు దొరికినాయి మిరాకిల్ అయితే కలెక్ట్ చేసుకుని, ఇంకొకటి దొరికిన ఓకే గైస్. ఇంకా ఐరన్ పికాక్స్కి అప్గ్రేడ్ అయిపోతాయి, ఎందుకంటే ఒక పికాక్స్ వచ్చింది అనుకోండి డైమండ్కి, డైమండ్ది ఐరన్ది ఒక రెండు దొరికితే ఎంచార్ట్మెంట్ టేబుల్ వస్తుంది. సో ఎంచార్ట్మెంట్ టేబుల్ చేసుకున్నామంటే మనకు ఫార్చ్యూన్ వచ్చింది అనుకోండి అట్లీస్ట్ చాలు గైస్ మనకు. సో చూద్దాం ఇంకేమన్నా దొరకొచ్చి ఇదే లొకేషన్లో అనుకుంటున్నా. సో మైండ్ చేస్తా చుట్టుపక్కల వల్ల. సో ఏం లేదు గాయస్ ఇక్కడైతే. సో లొకేషన్ అయితే ఇంకా అయితే మైండ్ చేసుకుందాం గాయస్ డైమండ్స్ని. సో ఈ రెండు డైమండ్స్ ప్లస్ ఇంకేమైనా డైమండ్స్ దొరికితే అవి తీసేసుకుందాం. సో కానీ ఇంకా ఇంకొక మనకు కొద్దిగా దొరికితే బాగుండు, బట్ యాక్సెస్ కాబట్టి ఎగ్జాక్ట్గా ప్లేస్ తీసుకుందాం. స్లాట్స్ ఎక్కువ అవుతాయి, ఇప్పుడు మనం మళ్ళీ రాయరని కలెక్ట్ చేసుకున్నా నాకేనా ఇంకొక స్లాట్స్ పోతుంది, ఇప్పుడు వేస్ట్ కాదు రైట్ నా సిచ్యువేషన్. ఇప్పుడు
పోగొట్టి చేసుకోవచ్చు. స్ట్రింగ్ కలెక్ట్ చేసుకుని కొత్తవి కలెక్ట్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇట్లా కలెక్ట్ ఇట్టి ఏం చేయాలి చెప్ప ఆడ వాడేది అదొకటి వేస్టే నాకు పెట్టి మళ్ళీ వచ్చినాయి చూడండి guys. లాంగ్ సో ఇంకా మొత్తం అయ్యేదాకా వెయిట్ చేద్దాం guys. ఒక క్రాఫ్టింగ్ టేబుల్ పెట్టేద్దాం. ఒక ఐరన్ పికాక్స్కి స్టిక్స్ లేవు గైస్. మా పుల్లాలు చేస్తున్నా కొంచెం రావమ్మా. వచ్చింది గాయస్. ఇప్పుడు ఒక పికాక్స్ తీసుకుందాం ఐరన్ది. సో ఫస్ట్ ఐరన్ పికాక్స్ చూద్దాం. ఫస్ట్ డైమండ్స్ ఇస్తున్నాం. చూద్దాం ఫస్ట్ డైమండ్ కింద పైన. సో మనకు డైమండ్ వచ్చేసింది గాయస్. ఒకటి అండ్ రెండు. సో చూద్దాం ఇంకెన్ని డైమండ్స్ దొరుకుతాయో. కేవలం ఎక్స్ప్లోర్ చేద్దాం. టార్చెస్ ఉన్నాయి. ఎనఫ్ టార్చెస్. షీల్డ్ చెక్ చేద్దాం గైస్. షీల్డ్ గిట్ ఉంది గైస్. ఎనఫ్ మనకి ఇప్పుడు అది. సో ఫుడ్ పెట్టుకోలేదు గైస్. ఇందాకట్లెక్క మళ్ళా అయితే బాగాలేదు. సో మటన్ పెట్టేసుకుందాం. సో ఇంకా దగ్గరకు వచ్చేసినాము. మనం హ్యాపీస్ కూడా ముద్దులండి గైస్. అది ఓవర్ అవుతుంది ఏమంటారు. అండ్ కుదిరితే లేకుండా విలేజ్ దొరుకుతుంది. విలేజ్ దొరకలేదు అనుకోండి. బయట సపరేట్ లొకేషన్ వెతుకుతాం. మంచి లొకేషన్ దొరికితే అక్కడనే లైక్ రికార్డ్ ఫేస్ కట్టేసుకుంటాం. అక్కడనే మంచి లొకేషన్ దొరికితే నేను అక్కడే ఒక షుగర్ కేన్ ఫామ్ కడదాం అనుకుంటున్నాను. బట్ ఆటోమేటిక్ అంటే తెలిసిందే కాక బోన్ మీద ఎంత కావాలో ఆటోమేటిక్ షుగర్ కేన్ ఫామ్. సో నెక్స్ట్ ఆ పనిలో ఉండాలి. సో మెదడుపోతే బొంగులు దొరుకుతారులేండి. చూద్దాం ఏమవుతుందో నెక్స్ట్ ఫ్యూచర్ ఎపిసోడ్స్లో. మేబీ నాకైతే దొరికితే బెటర్ అనిపిస్తుంది. ఐరన్ పికాక్స్ పైన పెట్టేద్దాం. కింద ఒక స్లాట్ ఖాళీగా పెట్టుకున్నాము. ఇక్కడ సైడ్ వెళ్ళిపోదాం చేసి. సో కేవలం కింద డీప్ పోతున్నాము. ఏం లేనట్టుంది గైస్ కింద. ఏం లేవు గైస్ కింద. ఇంకా నాకు తెలిసి కిందికి పోతే పైకి రానికి కష్టాలు పడాలి గైస్. గాయస్ అనిపిస్తుంది. సో నాకైతే ఇక్కడ నుంచి ఒక వాటర్ గాన్ వస్తుంది అండ్ లావా ఉంది. మార్చ్ పానింగ్ అయితే హెవీగా లేదు. సో ఓకే గోల్డ్ ఉంది. ఇప్పుడేమవుతున్నాయి గోల్డ్. సో నేను ఎట్లెక్కి నుంచి అంతే గాయస్. ఏం లేవు. ఇప్పుడు ఇక్కడ వాటర్లోకి ఇటు పోయినామంటే మనము చక్కగా లావాలో పోతాం. మళ్ళీ ఇంకోసారి ఇందాక విక్టర్లో చనిపోయినప్పుడు అన్నయ్య వచ్చినాయి అని ఐటమ్స్. ఇప్పుడు లావాలోకి ఇటు పోతే మళ్ళీ అంతే సంగతి. అసలు ఒక ఐటమ్ గిట్ట దొరకదు. ముందే మన ఎత్తున్న డైమండ్స్ తీసి పెట్టుకోవాలి. సో ఇప్పుడు పైకి పోవాలి మనం. ఇట్లా లాక్స్ పెట్టుకుంటే ఇక్కడ 34 కాపుల్ స్టోన్ డీప్ సైట్ వచ్చిందంట. చూద్దాం గైస్. మెల్లగా కేవ్ బయటికి పోయి నైటా మార్నింగ్ అనేది చూసి నైట్ అయితే ఒక స్లీప్ వేసి ఎక్స్ప్లోరేషన్ పోదాం. ఇంకా ఒకవేళ మార్నింగే అంటేనేమో డైరెక్ట్ ఎక్స్ప్లోరేషన్కి వెళ్ళిపోదాం. సో ఇక్కడ నుంచి ఇక్కడ సైడ్ ఇప్పుడు ఇక్కడ నుంచి సో ఇక్కడ నుంచి మళ్ళీ ఎగ్జామ్ మళ్ళీ ఇక్కడ బ్లాక్స్ లావా అయితే దొరికింది. నుంచి ఇక్కడ నుంచి వచ్చిన గైస్. ఇక్కడ స్టార్ట్ చేసాను ఒక డైరెక్షన్. సో రెడ్ స్టోన్ తర్వాత కొత్తాం రెండు గైస్. ఎట్లా మనకి లొకేషన్ ఐడియానే ఉంది. సో నెక్స్ట్ వచ్చి చూసుకుందాం రెడ్ స్టోన్ గురించి.
కేవ్ బయటకి అయితే వెళ్ళిపోదాం మెల్లగా. సో మధ్యలో మళ్ళీ మాబ్స్ అయితే స్పాన్ కాక్కుని ఉంటాయి. పెట్టేసి మధ్యలో చేతిలో ఇందాక అట్లా మిస్ప్లేస్ అవుతుంది. సో ఎక్కడైనా ఉందా ఐరన్ ఉందా గైస్? లేదు. సో ఇంకా పైకి వెళ్ళిపోదాం గైస్. సో ఇక్కడ ఉంది గైస్, ఇక్కడ లొకేషన్ ఎక్స్ప్లోర్ చేద్దాం పోయి. ఇక్కడ కొద్దిగా ఉంది కదా, ఒక్కనే ఉన్నాం ఇట్లా ఖాళీగానే. సో ఎక్కడ సైడ్ ఎక్స్ప్లోర్ చేసేద్దాం. పెద్దదే గైస్, రివీన్లే కనిపిస్తుంది మంచిగా. సో టార్చెస్ తీసుకోవాలి గైస్ ఇప్పుడు, మళ్ళీ చీకట్లో పోతున్నాము. సో గాయ్స్ దొరికేసి మళ్ళీ ఐరన్ నాకు ఎక్కువ అంటే బాగుంది, ఎక్కువ అన్నట్లుంది గాయ్స్. ఈరోజు ఆర్మర్ వస్తే ఆర్మర్ చేసుకొని మీకు ఏం చేసేసాను గైస్. సో టార్చ్ పెట్టేదా నేను అనిపిస్తలేదు మరి. సో జాంబీస్ ఇటు ఉన్నాయి, సౌండ్స్ వస్తున్నాయి. సో పోదాం చూద్దాం. సో ఇప్పుడు ఒక ఫుడ్ తినేసా, హెల్త్ రీజన్ ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి జాంబీ వాయిసెస్ వచ్చినాయి. ఇక్కడ నుంచి అది అర్థం కాదు. జాంబీ వాయిసెస్ కింద చిన్న కేవ్ ఉంది కదా. కాదు కాదు, మొత్తం ఉన్నారు. మొత్తం మొత్తం ఒక ఐరన్ ఇక్కడ మనకున్న 9 ప్లస్ 21 ఉన్నాయి. సో ఇంకొక 5 ఐరన్ దొరికితే చాలు. వెళ్ళిపోతాం అనమాట. లైక్ ఒక ఐరన్ నేను బాక్స్ పెట్టుకొని తెచ్చుకున్నాను. ఓ ఇక్కడ ఇంకోటి ఉంది గైస్ గేమ్. మేబీ ఇంట్లో నుంచి అనుకుంటా జాంబీ పోయి అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఐరన్ అయితే దొరికింది ఇప్పుడు ప్రస్తుతానికి. ఇక్కడ 4 ఉన్నాయి అండ్ మోర్ 1 ప్లస్ 13 ప్లస్ 25 అండ్ ఇంకొకటి వచ్చి 25 రీపర్ ఉంది. ఇప్పుడు స్పైడర్ అయితే పైకి వస్తుంది. రీపర్ వస్తాయి రాదా సో పాపం నేనే వెయిట్ చేస్తాను. వెళ్తుంది సో లో హెల్త్ గాయస్ అసలు స్పైడర్ వస్తుంది. వేరే క్రీపర్ ఎక్కడ ఇప్పుడు లోయెస్ట్ గాయస్ వెళ్ళిపోతుంది. ఇక్కడ క్రీపర్ అయితే లో హెల్త్ అప్పటి నుంచి మొత్తం ఆట ఆడుతుంది. పేలని కోసం కానీ పేలుతలేదు. లోపల చికెన్ ఎట్లా వచ్చింది కేవలకి నాకు అర్థమే కాదు. ఏమన్నా హోల్స్ ఉన్నాయి నాకు పై నుంచి. సో మేబీ చికెన్ అయితే ఇప్పుడు బలి కాబోతుందేమో గైస్. క్రీపర్ వదిలేదని లేదు గైస్. అక్కడ సైడ్ ఒకటి ఉంది, బాక్స్ పెట్టేసి తెచ్చుకున్నాను. మరి మాప్స్ హెవీగా ఉన్నాయి మరి. మనం ఈరోజు ఐరన్ ఆర్మర్కి వెళ్ళిపోతాం. సో చూద్దాం, ఐరన్ ఆర్మర్ చేసేసి విత్ షీల్డ్ ఉంటుంది కాబట్టి చూద్దాం. సో బ్లాక్ తీసుకుందాం. బ్లాక్ సో పైన అయితే ఏం లేవుగా గాయస్. ఒకసారి సడన్ సర్ప్రైజ్ తీసుకుంటాను సూపర్. చేసా ఐరన్ కోసం మిస్టేక్ బతుకున్నాం లేదనుకోనా అయితే పోతాం గైస్, పోతాం గైస్. సో కరెక్ట్ జంప్ చేయాలి. సో అయిపోయినా ఇది ఇప్పుడు పైకి వెళ్ళిపోదాం గైస్. కొంచెం పైకి పోయి
సో చూద్దాం గైస్, ఇప్పుడు పైకి పోదాం. రికార్డింగ్ అయిపోతుంది, ఇప్పటికే 40 మినిట్స్ వచ్చింది. దీన్ని ఇప్పుడు కట్ చేసి ఇంకా మళ్ళా యాడింగ్ చేసి అంటే ఇంకా మీకు ఇప్పుడు అయిపోతుంది పని. నియర్లీ 1 అవర్ వచ్చింది. బయట మార్నింగ్ ఉంది గైస్, ఉన్న కొరకేనేమో. సో ఇప్పుడు వాటర్లో అయితే స్లో అవుతుంది, ఇడిపోయి వాటర్లో ఎక్కువ. సో వచ్చేసాము టాప్కి. సో ఇలా బయట చేసుకుందాం గైస్, బయట చేసుకొని వీడియో ఒక మంచి లొకేషన్ అనిపిస్తుంది నాకైతే ఇదే, కానీ కేవ్స్ హెవీగా ఉన్నాయి, అదే కొంచెం ప్రాబ్లం. మంచి లొకేషన్ గైస్, ఇది బేస్ కట్టుకోవచ్చు. ఈ యొక్క కేవ్స్ డిసడ్వాంటేజ్ గైస్, హెవీగా ఉన్నాయి లొకేషన్. ముందుకైతే చూసిన కదా కేవ్స్ చాలా హెవీగా ఉన్నాయి గైస్. ఇంత హెవీగా ఈ ఐలాండ్లో ఉంటే మనకు ప్రాబ్లం అవుతుంది గైస్, ఎందుకంటే అండర్ గ్రౌండ్ బిల్స్ ఉంటాయి ఎక్కువ. ఒక చిన్న లీక్ అనుకోండి, అది మీకు కొంచెం అండర్ గ్రౌండ్ బిల్స్ ఉంటాయి. సో కేవ్స్ హెవీగా ఉంటే డిస్టర్బెన్స్ వల్ల అనుకోండి. సో చూద్దాం ఏమవుతుందో. ఇక్కడ ఉందాము ప్రస్తుతానికి, ఇట్లా పెట్టేస్తాయి. మళ్ళీ నేను తీసుకుంటాలేండి ఇన్వెంటర్ అయితే క్లియర్ చేసేసుకుంటాం. కూల్ పెట్టేద్దాం, 14 ఐరన్ పెట్టేద్దాం, స్మెల్ట్ అవుతుంది. ఆలోపు కొంచెం ఫుడ్ తెచ్చుకుందాం గైస్. మరి అంత లేదు ఆ ఫుడ్. నేనే ఆమె షీప్స్ చూసినాను కాగా అక్కడ పోతున్నాయి. అది మైన్ అయితే అది ఆలోపు స్మెల్ట్ అయిపోతుంది. నేను ఆలోపు ఇక్కడ షీప్స్ తెచ్చేసుకుంటాను, ఫుడ్ ఇటు వస్తుంది మనకు. సో ఫుడ్ అయితే 3 కలెక్ట్ అయింది ఇప్పటికీ. అండ్ డిఫరెంట్ ఫుడ్స్ వద్దాం అనుకుంటున్నాను గైస్. ఇప్పుడు చికెన్ ఉంది, మటన్ ఉందట, రెండింటిలోనే తీసుకున్నాం. సో క్రౌడ్ క్రషర్ ఒకవేళ ఫ్యూచర్లో వర్క్ అయితే ఇలా పక్కా పెడదాం. ఫుడ్కి మనకి ఇటువంటి లోటాలు ఉంటాయి, ఫుడ్కి ఇంత కష్టాడాల్సిన అవసరం ఇట్లా ఉంటుంది క్రౌడ్ క్రషర్ పెట్టుకుంటే. చూద్దాం మన ఎంసీపీలో క్రౌడ్ క్రషర్ వర్క్ అవుతుందో లేదో. సో ఇక్కడ ఫ్లవర్స్ ఉంది గైస్, మనం బయట గిట్ట చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు నా బెడ్ అయితే కలర్స్ ఫ్లవర్స్ ఉన్నాయి అన్నమాట. చాలా బెడ్ డై అయితే మారుద్దాం అనుకుంటున్నా, ఆరెంజ్ మారుద్దాం అని అయితే అనుకుంటున్నా. మన ఫ్లవర్స్ ఉంటే మార్చేద్దాం, లేదంటే ఇంకా లేదు ఫ్లవర్స్లో అంటే ఏం చేయాలి. చూద్దాం, ఒక రెడ్ ఫ్లవర్ కావాలి, ఒక వైట్ ఫ్లవర్, బ్లూ సంథింగ్. రెడ్ ఫ్లవర్ అయితే ఉంది, సో వైట్ ఫ్లవర్ అనుకుంటే ఒకటి తీసుకొని రెడ్ ఫ్లవర్ తీసుకొని డై పంపిస్తే తెలుస్తాయి కదా మనకు. ఇట ఆరెంజ్ డై చేయాలంటే ఏ ఫ్లవర్ ఇవ్వాలి చూసేద్దాం. సో ఫ్లవర్ తీసుకున్నాం, డైకి మార్చేద్దాం. ఈ డై నుంచి ఆరెంజ్ చేయాలి కాబట్టి ఆరెంజ్ డై ఎట్లా చేయాలి గైస్, ఐడి ఇచ్చిందండి గైస్. ఓ ఆల్టర్నేటివ్ మెథడ్ లేదా గైస్ మనకి ఇప్పుడు, అంటే ఒక్క ఫ్లవర్ పెడితే తప్ప కాకుండా ఉన్న డిఫరెంట్ ఫ్లవరింగ్ ఒకటి కలుపుతూ వచ్చేది, లైక్ వైట్ కలిపితే రావడం కానీ. ఎల్లో ఫ్లవర్ గైస్, అది గిట్ ఉంది పక్కనే ఇందాకే చూసిన. సో కలిపేది. సో ఇప్పుడు కలిపేదాం బెడ్ అండ్ ఇది. సో ఇట్లాంటి గుంతలు ఉంటాయి గైస్ తిరిగేటప్పుడు, అందుకే చూసుకొని తిరగాలి కొంచెం. ఈ ఐలాండ్ తిరుగుతుంది కొంచెం చూసుకొని తిరగాలి. ఎల్లో డై రెడ్ డై కలిపితే ఆరెంజ్ డై వచ్చేసింది. సో దీంట్లో ఇప్పుడు నా బెడ్ పెట్టేసి డై పెట్టేస్తే ఎస్ వచ్చేసి ఒక డై ఎక్స్ట్రా ఉంది గైస్. చూద్దాం ఇవి గిట్ట స్మెల్ట్ అయినాయో లేదో. అయిపోయినాయి గాయస్, అలా పోయి స్మెల్ట్ అని ఫుడ్ పెట్టేద్దాం. ఇప్పుడు ఫుడ్ గిట్ట స్మెల్ట్ అవుతుంది, మనం ఐరన్ ఆర్మర్ చేసేసుకుందాం. సో ఐరన్ ఆర్మర్కి ఫస్ట్ నెట్ చేసేసాం. జస్ట్ రైట్ నెక్స్ట్ ఒక లెగ్గిన్స్ అంటే లెగ్గిన్స్ అంటే ఇది ఇలా పెట్టేసి దీన్ని పెట్టేసుకుని అయిపోతుంది. నెక్స్ట్ గాయస్ ఒక వాటర్ బకెట్ గిట్ట చేసి పెట్టుకుందాం మనతో ఒకటి ఉంటుంది. ఓకే గాయస్, ఒక వాటర్ బకెట్కి ఒకటి ఐరన్ మాత్రం తక్కువైంది గాయస్. ఐరన్ ఉంటే వాటర్ బకెట్ వచ్చేది. సో ఇప్పటికైతే 2 ఐరన్ అట్లా తీసి పెట్టుకుందాం గైస్. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం వాటర్ బకెట్ తీసుకుంటాం. సో నెక్స్ట్ ఎపిసోడ్ కల్లా ఒక మంచి బేస్కి లొకేషన్ వెతకాలి గైస్, లేకపోతే క్లమ్జీ ఉంటుంది మొత్తం. సో వేసేసుకుందాం మన ఐరన్ ఆర్మర్ని. ఎస్ గైస్, ఇప్పుడు ఎక్విప్ ఒకటి
ఐరన్ పికాక్స్ సో ఐరన్ మ్యాన్ అయిపోయినాం గాయస్ ఇప్పుడు మనం. సో ఇందాక ఐరన్ మ్యాన్ అచీవ్మెంట్ అన్లాక్ అయింది మనకు, మనం ఇప్పుడు ఐరన్ మ్యాన్ అయిపోయింది. సో నెక్స్ట్ మనం కాబోతున్నాం డైమండ్ మ్యాన్. చూసుకుందాం డైమండ్ మ్యాన్ ఎన్ని ఎపిసోడ్లో అవుతామో ఆర్ ఎన్ని వీడియోస్లో అవుతామో చూసుకుందాం. దిస్ ఈజ్ ఎపిసోడ్ నెంబర్ 1, నెక్స్ట్ ఎపిసోడ్ నెంబర్ 2 వస్తుంది. అండ్ ఈ సర్వర్ ఇట్లా కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో డోంట్ మిస్ అవుట్ అవర్ ఫన్ ఇన్ ద ఫ్యూచర్ ఎపిసోడ్ guys. I will see you in the next video. Tata, bye bye. Bye bye guys.